హాయ్ హలో నమస్తే నేమి సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన న్యాచురల్ స్టార్ నాని యొక్క హిట్ ద థర్డ్ కేస్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది హిట్ ద కేస్ 1 అండ్ ద కేస్ 2 చూసే ఉంటారు అనుకుంటాను. సో చూడని వాళ్ళు ఆ రెండు సినిమాలు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇన్ తెలుగు. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రెండు సినిమాలని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చెక్ చేయండి. ఈ హిట్ ద థర్డ్ కేస్ ఈ మూవీ రివ్యూకి వస్తే, ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, హిట్ ఆ యొక్క ఏదైతే స్పెషల్ ఫోర్స్ ఉందో దాంట్లో వచ్చి జాయిన్ అయ్యే నాని జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆ ఊళ్ళో ఒక హత్య జరుగుతుందన్నమాట. సో ఆ హత్య చాలా దారుణంగా ఉంటుంది. సో అదే ప్యాటర్న్లో చాలా ఊళ్ళల్లో హత్యలు జరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఇది చాలామంది కావాల్సుకునే చేస్తారు. అది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఈ హత్యలు చేసేది ఎవరు, దాని వెనకాల ఉండే కారణం ఏంటి, నాని వాళ్ళందరినీ పట్టుకున్నారా, పట్టుకున్న తర్వాత ఏం చేశారు అనేదే ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ. నేను చెప్పింది జస్ట్ వన్ లైన్ మాత్రమే. ఈ సినిమా చూసిన వాళ్ళకి యాక్చువల్ స్టోరీ ఏంటనేది ఫుల్గా తెలుసు. చూడని వాళ్ళు ఈ సినిమాని చూసి తెలుసుకోండి. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా వీళ్ళు తీసిన విధమే. ముఖ్యంగా నాకు ఈ సినిమా ఎక్కువ నచ్చడానికి ముఖ్యమైన కారణం వచ్చి న్యాచురల్ స్టార్ నాని. ఎందుకంటే నాని యొక్క వన్ మ్యాన్ షో అన్నమాట ఈ సినిమా. సో నాని మాత్రమే ఈ సినిమాలో అంత సూపర్గా ఉంటారు. క్యారెక్టర్ రైటింగ్ పరంగా సరి, యాక్టింగ్ పరంగాను సరి, అంత సూపర్గా ఉంటుంది. అర్జున్ సర్కార్, సో ఆ క్యారెక్టర్ రైటింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. నాని ఆ క్యారెక్టర్లో సూపర్గా ఫిట్ అయ్యి సూపర్గా చేశాడన్నమాట. సో ఈ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ అంటేనే దాంట్లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అదేలాగా ఈ సినిమాలో కూడా చాలా డీటెయిలింగ్ ఉంది. చాలా విషయాల్ని చాలా సూపర్గా చూపించారు. నాకైతే ఈ సినిమా నచ్చిందనమాట. పైగా ఈ సినిమా థియేటర్లో పెద్ద హిట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది నానికి. సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను ఈ సినిమాని థియేటర్లో చూడలేదు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందిగా ఇప్పుడే చూశాను. నాకైతే ఓవరాల్గా నచ్చింది. సో థియేటర్స్లో చూసిన వాళ్ళు మీకు ఈ సినిమా ఎలా ఉండింది అని మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేను చూసి చెక్ చేస్తా. చూడని వాళ్ళు ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మీరు చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటా. ఈ సినిమా ఒక ఏ సర్టిఫికేట్ ఫిలిం, సో ఓన్లీ ఫర్ అడల్ట్. దానికి ముఖ్యమైన కారణం వచ్చి ఈ సినిమాలో ఎక్కువగా వైలెన్స్ ఉంటుందన్నమాట. సో అంత సూపర్గా, అంత భయంకరంగా వైలెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఒక 100-150 మంది కలిసి ఒక్కడు అన్నమాట. సో ఆ 100-150 మంది ఎవరు అంటే సైకోలు, అందరూ సైకో నాయాలే. సో దానికన్నా పెద్ద సైకోయే అర్జున్ సర్కార్. ఒక్కొక్కడికి ర్యాంప్ ఎక్కిస్తాడు అసలు. సో ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో చూడండి, కానీ ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. ఎక్కువ వైలెన్స్ అయినా పర్లేదు, ఫ్యామిలీతో చూస్తానంటే ఫ్యామిలీతో చూడండి, లేకపోతే మీరు ఇండివిజువల్గా చూడండి. ఇప్పుడైతే ఈ సినిమా తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చూడకుండా ఉండే వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తా. ఈ సినిమాలో నానిని దాటి చాలా మంది కో యాక్టర్స్ నటించారు. సో వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా చాలా బాగుంది అనమాట. హిట్ ద థర్డ్ కేస్ తర్వాత నెక్స్ట్ ద హిట్ ఫోర్త్ కేస్ రాబోతుంది. సో ఆ సినిమాలో హీరో ఎవరు అనేసి
హిట్ 3లో లాస్ట్లో చూపించారు. సో చూసిన వాళ్ళకి తెలుసుంటుంది ఎవరు నెక్స్ట్ పార్ట్కి హీరో అనేసి. సో చూడని వాళ్ళు సినిమా చూసి తెలుసుకోండి. నేనైతే హిట్ ద 4th కేస్ ఆ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. సో చూద్దాం, అది కూడా ఒక సూపర్ అయిన సినిమాగా వస్తుందని నాకు ఒక అంచనా అయితే ఉంది. ఈ హిట్ వర్స్ ఏదైతే ఉందో అది పెద్దగా అవబోతుంది. ఫస్ట్ కేసు వచ్చి తెలంగాణలో జరుగుతుంది, సెకండ్ అండ్ థర్డ్ కేసు రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు రాబోయే ఏదైతే 4th కేసు ఉందో అది తమిళనాడులో జరగబోతుంది. ఆ నెక్స్ట్ 5th, 6th అనేది వేరే వేరే స్టేట్లో వేరే వేరే యాక్టర్స్ని వేరే వేరే హీరోలతో ఈ సినిమాలు అనేది జరుగుతాయి అన్నమాట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఇన్ హిట్ వర్స్. చూద్దాం, శైలేష్ పెద్దగా చేయబోతున్నారు ఈ హిట్ వర్స్తో. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మూవీస్ ఫ్రమ్ హిట్ వర్స్. సో నాలాగే ఎంతమంది ఈ హిట్ వర్స్లో రాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మనం ఈ వీడియోలో హిట్ ద 3rd కేస్ మూవీ యొక్క రివ్యూ అనేది చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అదేలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క హోమ్ పేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని చూస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్. అదేలాగా మన యొక్క సోషల్ మీడియా పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ రెండింటిని కూడా ఫాలో చేసుకోండి. వాటిలో నేను వీడియోస్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.